ఇవాళ సింగపూర్ కు వెళ్లనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇవాటి నుంచి ఈ నెల 31 వరకు ఆయన 6 రోజుల పాటు సింగపూర్ లో పర్యటిస్తారు. చంద్రబాబుతో పాటు మంత్రులు లోకేష్, నారాయణ వెళ్తున్నారు. దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో భేటీ కాబోతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు రెండో విదేశీ పర్యటనగా సింగపూర్ కు వెళ్తున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇక ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించి పెట్టుబడిదారులను ఆహ్వానించబోతున్నారు. పోర్టులు, విమానాశ్రయాలు, హైవేలు, హార్బర్లు, అలాగే కనెక్టివిటీ గురించి వివరించబోతున్నారు. మొదటి రోజు సింగపూర్ సహా సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల సంఘం నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొంటారు చంద్రబాబు. పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన P4 కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని సీఎం పారిశ్రామికవేత్తలను కోరబోతున్నారు. ఏపీలో పోర్ట్ ఆధారిత ప్రాజెక్ట్స్, సెమీ కండక్టర్లు, AI డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన పెట్టుబడులపై సింగపూర్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ఏడాది నవంబర్లో విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తారు. డిజిటల్ ఎకానమీ, ఫిన్టెక్ పై నిర్వహించే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాల్లోనూ పాల్గొంటారు సీఎం చంద్రబాబు. మరోవైపు సింగపూర్లో నిర్వహించేటటువంటి బిజినెస్ రోడ్ షోకు హాజరవుతారు.